విషయం మీ అందరికీ? ఒక ప్రవక్త దగ్గరికి వెళితే ఇటు చెప్పారంట. చెప్పగానే నిన్నటిదాకా ఆరోగ్యంగా ఉంది, ఎప్పుడైతే ఆ ప్రవక్త చెప్పిందో అన్నమాట, వెంటనే ఈవిడికి ఏమైపోయింది, ఇంకా భయం పట్టుకుంది, భయంతో వణికిపోతుంది. అంతకుముందు ఏమీ లేదండి, బాగా ఆరోగ్యంగా ఉందంట. ఎప్పుడు చచ్చిపోతారు నేను, ఈ వారంలో ఆమె నలిగిపోయింది చూడండి, ఎంత నలిగిపోయిందో. నాకు ఫోన్ చేసి ఇట్లా ప్రార్థన చేయి ఇట్లా చెప్పారు అంటే, ఎవరు చెప్పిందన్న? పలానా వ్యక్తి పేరు చెప్పారు. అసలు వాళ్ళు ప్రవక్తలేనా? బాగా ప్రార్థన చేసుకోవడం చెప్పాలి, కానీ నువ్వు చచ్చిపోతావని చెప్తారేనా ముఖం మీద? ఏం చెప్పాలంటే ఏదో కీడు రాబోతుంది, బాగా ప్రార్థన చేసుకొని చెప్పాలి. సరే అలా చెప్పిన తర్వాత కొంచెం వాక్యం ద్వారా నేను బలపరిచాను. ఇక ఎంత అయిపోయింది, వారం అయిపోయింది, ఏం కాల, 10 రోజులు అయిపోయింది, ఏం కాదు. తర్వాత అంటానంటే నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు తప్పించాడంట ప్రవక్త. నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు తప్పించాడని చెప్పాడంట. అర్థమవుతుందా మీకు? వాళ్ళు ఆ ప్రవక్త ప్రార్థన చేశారు కాబట్టి తప్పించాడు. ఏది నిజం, ఏది అబద్ధం, అందులో ఏమైనా ఉందంటారా? ఏంటో ఇలా ఈ విధంగా ప్రవక్తలు ఈరోజు ఎక్కువైపోయారు. నీ మరణ దినము నీకు ముందే తెలియదు, తెలిస్తే నెమ్మదిగా ఉండలేవు. కాబట్టి దేవుడు తెలియచేయనాడు. కానీ ఇక్కడ హిజ్కియాకి ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియజేశాడు. ఎందుకు తెలియజేశాడు తెలుసా మీకు? తర్వాత చూడండి. నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చునని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ఫస్ట్ చేసింది ఏంటి? హిజ్కియా, నీకు మరణమైపోతావురా బాబు అని చెప్పేసి ప్రవక్త చెప్పగానే వెంటనే ఆ రాజనగర్లో ఉన్న వైద్యుడిని పిలిపించాడా దేవుడు? ఇక్కడ కూడా పరీక్షించాడు, తెలిస్తే ఏం చేస్తాడని కూడా పరీక్షించాడు. పరీక్షిస్తే మొట్టమొదటిగా ఆయన చేసిన పని తెలుసా? ఏ డాక్టర్ని వైద్యుడిని పిలవలేదు. దేవుని వైపు గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక ఆ ప్రవక్తతో కూడా ఏం మాట్లాడాల? యెహోవా. ఎందుకంటే ఈయనకున్నటువంటి కమ్యూనికేషను ఎంత గట్టిదండి. ఇప్పుడు ఇద్దరు బాగా ఫ్రెండ్స్ ఉన్నారు, నీ మీద ఇలా చెప్పాడు అని చెప్పగానే వాడు అవునా ఇలా చెప్పాడు అని అనకుండా వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు. అలా మాట్లాడాలి. మనం యాక్చువల్గా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకటి మధ్యలో వచ్చి ఇద్దరికి పుల్లబెట్టాడు, వీడు మాట నమ్మి వాడి మీద కోపం పెట్టుకుంటాడు. అదే నమ్మకస్తులైతే ఏం చేస్తాడు? వెంటనే ఇప్పుడు ప్రూవ్ చేస్తూ ఉంటాడు, ఫోన్ చేసి పేరు పెట్టి పిలిచి ఇంత జరిగింది నిజం అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? కమ్యూనికేషన్ ఏం చేస్తే వెంటనే ఆయన్ని పిలిచేలా చేస్తుంది. ఇక్కడ వెంటనే యెహోవాకి మొరపెట్టి ఏమంటున్నాడు? యెహోవా, యథార్థ హృదయుడున్నాయి, సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటూ నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో ఏం చేయాలంట? కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించాను. ఆయన చూడండి ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? యెహోవా యథార్థ హృదయుడున్నాయి, నిజంగా ఆయన యథార్థంగా జీవించాడు. తర్వాత సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించింది కృపతో. అక్కడ అహంకారంతో ప్రార్థన చేయాలి. కృప కలిగి నాతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించాను. నీ భక్తి నేను రక్షించదని బైబిల్లో ఉంటుంది. నిజంగా మీరు ఏనాడు ఏదైనా ఆఫీస్లో మీరు వర్క్ చేస్తారనుకోండి, మీద ఒక నిందబడింది అనుకో, మీరు వెళ్ళిపోయి ధైర్యంగా చెప్పేస్తారు, చూడండి నేను అన్నీ కరెక్ట్గా చేశాను, యథార్థంగా చేశానని చెప్పి ధైర్యంగా చెప్తారు ఏదైనా. ఇక్కడ ఈయన కూడా ధైర్యంగా ప్రభుత్వం అన్న, ప్రభువా యెహోవా నీ దృష్టికి నేను ఎలాగో జీవించాను నీకు తెలీదా? నేను యథార్థుడనే నీకు నమ్మకంగా నేను జీవించాను కదా, ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేశాడు. కన్నీటితో ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈ ప్రార్థన చూడండి, ప్రార్థించి 4వ వచనం. యెషయా నడిమి కాలములో నుండి అవతలకు వెళ్ళక మునిపే, ఎక్కడి నుండి అంట? నడిమి కాలము నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతని ప్రత్యక్షం ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఎట్లనము. ఇప్పుడు వినండి, ఒక ఇంట్లోకి వచ్చాడు, ఇదే ప్లేస్ అనుకుందాం, ఇక్కడికి వచ్చాడు, హాల్కి వచ్చాడు, ఇక్కడ హిజ్కియా ఉన్నాడు. యెషయా వచ్చి హిజ్కియా చెప్పాడు. చెప్పగానే ఆయన యెషయాతో ఏం మాట్లాడలే, ఇంకా వెంటనే గోడతో తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఇక యెషయా ఏంటి పాపం బాధపడుతున్నాడని చెప్పి అంత దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు వెంటనే యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, యెషయా ఇదిగో నా ప్రజల అధిపతి హిజ్కియా దగ్గరికి మళ్ళా వెళ్ళి ఏం చెప్పాడు ఆయన? అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడికి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరంలోకి ఎక్కిపోదువు, నీకు ఇంకా 15 సంవత్సరముల ఆయుష్కాలం నీకు ఇచ్చేది. మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణం నేను
కాపాడుచున్నాను. చాలండి, చూడండి ఒకసారి. ప్రార్థనకి ఏమొచ్చింది? ఇప్పుడు జవాబు వచ్చింది. ప్రార్థన జవాబు రావడానికి ఎంతకాలం పట్టింది చెప్పండి? అరగంట పట్టిందా? నాకు తెలిసి వచ్చిన మనిషి చెప్పి వెళ్ళిపోవడానికి ఎంత టైం పట్టిద్ది? ఒక 5 మినిట్స్, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో లోపలేనండి, ఒక 5-10 నిమిషాల లోపలే. అసలు దేవుడు హిజ్కియాకి ఎందుకు రోగం పెట్టాలి? ఎందుకు ఈయన ప్రార్థన వెంటనే మళ్ళీ ఆయుష్ ఎందుకు పెంచాలి? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? పరీక్ష ఇస్తే ఈయన ఏం చేస్తాడనుకున్నాడు? ఏ వైద్యుని వెళ్ళలేదు, ప్రభు వైపు తిరిగాడు, బాగానే ఉంది. వెంటనే ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రార్థనకి జవాబు వెంటనే ప్రవక్త ద్వారా, ఇదిగో వెంటనే వెళ్ళిపో, నువ్వు ఆయనకి మరలా 15 సంవత్సరాల ఆయుష్ను దయచేసి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయటం వల్ల మనకున్న రోగాన్ని రివర్స్ చేసుకోవచ్చు అని ఉంది. చేసుకోవచ్చా, చేసుకోకూడదా? చేసుకోకూడదు అనే గ్యారంటీ లేదు ఇక్కడ. నీ భక్తి నిన్ను రక్షిస్తుంది. ఒక సమయంలో నువ్వు చేసే భక్తి, నీ యథార్థత, నీ ప్రార్థన, నీ నీతి, ఒకానొక సమయంలో నీవు అదే పట్టుకొని దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ నీతిని బట్టి నిన్ను రక్షిస్తాడు దేవుడు. ఆయన ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చిందండి, వెంటనే జవాబు. ఒకసారి మనలో చాలామంది నీతిగా బ్రతికినప్పటికీ, చాలా జాగ్రత్తగా బ్రతికినప్పటికీ ఒకసారి ప్రార్థనకి ఆలస్యం అవుతుంది. ఆలస్యం ఎందుకైందని ప్రభుని మనం అడగలేం. తొందరగా ఎందుకు ఇచ్చామని మన ప్రభుని అడగలేం. ఆయన ఇష్టం. అర్థమవుతుందా? ఒక్కొక్క దానికి సమయం పెట్టాడు దేవుడు. ఆయన త్వరగా ఇవ్వచ్చు సమాధానం, లేదా ఆలస్యంగా కూడా ఇవ్వచ్చు. ఆలస్యంగా ఎవరికి ఇచ్చాడు సమాధానం? బైబిల్ కొంతమంది పేర్లు చెప్పండి. మంచి భక్తులే కానీ ఆలస్యంగా. అబ్రహాం ఏమైనా తప్పు చేశాడు? పాపం చేయలేదు. నమ్మకంగా దేవుడు పిలవగానే అబ్రహాం వచ్చేయని చెప్పాడు దేవుడు. దేవుని మాట అన్నాడు. యాక్చువల్గా అబ్రహాము దేవుడు యెహోవా దేవుడు కాదు. అబ్రహాము అన్ని జనాంగంలో దేవుడు పిలిచాడు. అసలు నువ్వెవరివి, నువ్వు దేవుడు ఏ దేవుడు అని కూడా అడగలే. దేవుడు పిలిచేసరికి ఆయన అక్కడ నుండి ఆ అన్ని సర్దుకొని భార్యను వెంట పెట్టుకొని, అనుకుమారుడైనటువంటి లోతుని వెంట పెట్టుకొని బయటికి వచ్చేసాడు. అంటే దేవుని మాట విని లోబడి వచ్చి దేవుని మాట ప్రకారం జీవిస్తున్న అబ్రహాము చాలా నీతి కలిగినవాడు, యథార్థత కలిగినవాడు. ఇలాంటిది అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చాడు, నీకు బిడ్డలు ఇస్తానని. ఎంత ఆలస్యం చేశాడు దేవుడు చెప్పండి? 25 ఏళ్ళు అబ్రహాము, నీకు పిల్లలు ఇస్తా కానీ ఇప్పుడు ఇవ్వనయ్యా, 25 ఏళ్ళ తర్వాత ఇస్తానంటే అబ్రహాం ఏమనేవాడు? నీకు దండం బాబు, నేను అయితే ఈ ప్లేస్ విడిచిపెట్టి రాను, నాకు పిల్లలు లేకపోతే నేను ఎక్కడికి వచ్చి ఉంటాను, ఇక్కడే వీళ్ళ మధ్యలోనే ఉంటానని చెప్పేవాడు. అందుకే దేవుడు కొన్ని రివీల్ చేయడం ముందే. అర్థమవుతుందా? మన మైండ్ ప్రభువు తెలుసు. అబ్రహాము నువ్వు ప్రార్థన చేసావు కానీ నీకు 25 ఏళ్ళ తర్వాత ఇస్తానంటే అవసరం లేదు ప్రభు, అప్పటికి నువ్వెవరో నేనెవరో బిడ్డలు ఎవరో, నేను అప్పటికి చచ్చిపోతానేమో అని చెప్పొచ్చు. దేవుడు ఏం చేస్తాడంటే మాట ఇచ్చి నీలో ఆశ పుట్టిస్తాడు, ఆశ కోసం బ్రతికేలాగా చేస్తాడు. అబ్రహాంకు చెప్పిన తర్వాత అబ్రహాం ఏం చేయాలి? సంతోషపడి, అయ్యో వచ్చే సంవత్సరం నాకు ఏమనుకున్నారు, జనరల్గా బిడ్డలు ఇస్తాను వెంటనే కడుపు పండిద్దామో, నెక్స్ట్ ఇయర్కి నా ఒళ్ళో బిడ్డలు ఉంటారేమో అని ఆశపడతారు కదా. పాపం అలాగే ఆశపడ్డాడు అబ్రహాం. 1 సంవత్సరం అయిపోయింది, చూశాడు, రాలా. 2వ సంవత్సరం అయిపోయింది, రాలా. ముందు ఉన్న విశ్వాసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉంటుందా? ఉండదు. ఆ విశ్వాసం ఏమైపోతుంది? సన్నగిల్లిపోయేసరికి దేవుడు చెప్పిన దేవుడేమో ఎక్కడో ఉన్నాడు. మరలా వచ్చి ప్రభా అంటే, చూడు ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు ఎన్నోనే చూడు, ఇసుక రేణువులు చూడు, లెక్క పెట్టుకో అవసరమైతే, అంతకన్నా గొప్ప జనాంగం ఇస్తుంది. ఏది ప్రభా 5 సంవత్సరాలు అయిపోయింది, 6 సంవత్సరాలు 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా అన్న వల్ల కాదులే అని చెప్పి భార్య వచ్చి ఏం చేస్తుంది? నువ్వు ముసలోడు అయిపోతున్నావు, నేను ముసలిదాన్ని అయిపోయాను. దేవుడు ఎప్పుడో చెప్పాడు నీకు మాట, కానీ నేను కనపట్టలేదు. ఆయన చెప్పిన మాట ఇంకా నెరవేర్పుగా రావట్లేదు. కాబట్టి ఏం చేద్దాం? నా మాటిను అని చెప్పేసి ఆయన్ని బాగా శోధించింది భార్య అయినా. జనరల్గా ఇదేగా జరిగేది. ఆలస్యం అయితే ఏం చేస్తారు? ఎవరో ఒకళ్ళు కొన్ని నిర్ణయం తీసుకుంటారు, అంతే కదా. ఏది దొరికితే అది ముందేమో అన్నీ పెట్టుకుంటాం. ఆలస్యమైనప్పుడు ఏం చేస్తాం? ఏది దొరికితే అదే. కాబట్టి హాగరు దొరికింది. హాగరు కూడా దేవుని చిత్తం లేదు. ఐగుప్తుకి వెళ్ళారు, కరువు వచ్చినప్పుడు. ఐగుప్తుకి వెళితే దేవుడు ఫరోతో మాట్లాడి కొన్ని ధనధాన్యాలు ఇచ్చినప్పుడు ఒక దాసిని కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. హాగరును కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. ఎవరికి? షారాయ్. ఇప్పుడు ఈ దాసి వీళ్ళకి కింద పని చేసేది కాబట్టి ఆవిడని చేసుకున్న బిడ్డలు కలిగినా కానీ యజమానురాలు బిడ్డలు అవ్వచ్చు, అవకాశం ఉంది. కాబట్టి షారా ఏం చేసిందో తొందరగా, ఇగో అతని వివాహం చేసుకుని వెళ్ళి ఒక బిడ్డగా నాకు ఇవ్వు, నాకు ఓపిక లేదని చెప్పి షారా హాగరును పంపించి ఇష్మాయిల్ కానీ. ఇప్పుడు చెప్పండి, దేవుడు నీతిమంతుడైన అబ్రహాముకి వెంటనే ఇచ్చాడు, ఆలస్యం చేశాడు? ఆలస్యం. అబ్రహాముకే కాదు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు కూడా ఆలస్యమైంది. ఇస్సాకు భార్య కూడా గొడ్రాలయ్యింది.
పిల్లలు లేరు. చాలా కాలం ప్రార్థన చేసి ఇస్సాకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇస్సాకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు మరలా దేవుడు దర్శించి ట్విన్స్ ఇచ్చారు, కమల పిల్లలు. ఇప్పుడు మీకు తెలుసా, ఏసావు యాకోబు ట్విన్స్. వాళ్ళు ఐడెంటికల్ ట్విన్స్ కాదు కానీ డిఫరెంట్ ట్విన్స్ అనమాట వాళ్ళు. అంటే ట్విన్స్ అంటే ఇద్దరు ఒకేలాగా పుట్టేది ఒక ట్విన్స్, వేరువేరుగా పుట్టేది ఒకటి. అబ్బాయి అమ్మాయి అవ్వచ్చు, లేదా ఉన్నవాళ్ళే వేరు రూపాలు అవ్వచ్చు, ఒకేసారి గర్భంలో పెరుగుతాయి. అంటే ఏసావేమో ఎర్రని వాడు, ఒంటి నిండా రోమములు గెలినవాడు. యాకోబు ఏమో చక్కని వాడే కానీ ఒంటి నిండా రోమములు అనేవి. ఇద్దరు కూడా ట్విన్సే. కానీ ముందు వచ్చింది ఎవరు? ఏసావు. ఏసావు వెళుతుంటే యాకోబు ఏం చేస్తున్నాడు? నువ్వు ఆగరా బాబు నేను వెళ్తాను, నువ్వు ఆగరా బాబు నేను వెళ్తాను, కాళ్ళు పట్టుకు లాగుతున్నాడు. అంటే ముందు తల కదా వచ్చేది బయటికి. ఇప్పుడు కాళ్ళు ఉంటే కాళ్ళు పట్టుకు లాగుతారు, నేను వెళ్తాను. ముందు బైబిల్ గ్రంథంలో నేను వెళ్తాను లాగుతున్నాడు. లోపలికి తన్నుకుంటున్నారు అంటాడు. వాడు లోపల తన్నుకున్నారు, ఇప్పటికీ తన్నుకుంటూనే ఉన్నారు అన్నదమ్ముల పిల్లలు. ఏసావు బిడ్డలు, యాకోబు బిడ్డలు. ఎదోమీలు అయిపోయారు. తర్వాత హేరోదు ఎదోమీల నుంచి వచ్చాడు. ఈ తర్వాత ఈ రాజు అయినటువంటి ఇశ్రాయేలు కూడా తన్నుకుంటూ ఉన్నారు. చూడండి, ఈ విధంగా దేవుడు ఆలస్యం చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే జవాబు వచ్చింది వారికి. అబ్రహాముకి రాలేదు, ఇస్సాకు రాలేదు. ఏసేపు కూడా దేవుడు కళ్ళు ఇచ్చాడు, ఏసేపు కూడా ప్రార్థన చేస్తే. కానీ ఇవన్నీ జరగడానికి దాదాపు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 years పట్టింది. 13 సంవత్సరాలు. దావీదును దేవుడు రాజుగా అభిషేకించగానే రాజు అయిపోయాడా? రాజు అవ్వాల. ఆయనకు కూడా దాదాపు 13 years టైం పట్టింది రాజు అవ్వడానికి. ఆ సౌలు చనిపోయిన కొంతకాలానికి ఎప్పుడో దావీదుకి అవకాశం ఇస్తే పట్టాభిషేకం చేసిన తర్వాత ఆయన రాజుగా మార్చబడ్డాడు. ఇప్పుడు నేను చెప్తున్నానండి, మీరు ఎంత యథార్థంగా ప్రార్థన చేశారో, ఎంత నీతిగా ఉన్నారో, జీవించారో, కానీ మీ ప్రార్థనకి జవాబు రాలేదు అనుకుంటున్నారేమో. కానీ ఒకనొక దినాన్ని ఖచ్చితంగా దేవుడు జవాబిస్తే, ఇక్కడ హిజ్కియా కూడా దేవుడు వెంటనే జవాబిచ్చాడు. కాబట్టి ఒక్కోసారి వెంటనే రావచ్చు, ఆలస్యం అవ్వచ్చు, కానీ మీరు ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరమో లేదు. ఆ రోజు చూడండి, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణం నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణం అష్షూరు చేతిలో పడకుండా నిన్ను విడిపించేదను. పిమ్మట యెషయా అంజూరు పండ్ల ముద్ద తెప్పించని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు అంజూరపు ముద్ద, ఆ రోజుల్లో ఆయుర్వేదం మెడిసిన్, పుండు మీద కురుపుల మీద అంజూరపు ముద్దలు వేస్తారు. వేయగానే అతనికి ఏమైపోయిందంట? స్వస్థత ఇచ్చింది దేవుడే, కానీ ఫిజికల్గా వీరు మందు వాడారు. హిజ్కియా ఏ మందు వాడాడు? అంజూరపు ముద్దలు తెచ్చి, మరి వైద్యులు తెచ్చి ఇచ్చారంట. దాన్ని యెషయాని తెప్పించి ఆ కురుపు మీద రుద్దగా అది నయమైపోయింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనం మందులు వాడుకోవచ్చా, వాడుకోకూడదా? మాకు మందులు అవసరం లేదు, దేవుడు తగ్గిస్తాడు, తగ్గించేవాడే. కానీ బైబిల్ గ్రంథంలో మనం కొన్ని చూస్తున్నాం, రోగికి వైద్యుని అవసరం యేసుక్రీస్తే చెప్పాడు కదా. అందరూ ముద్దలు కూడా వాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మెడిసిన్ తీసుకోండి, డాక్టర్ని ఆశ్రయించండి, ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఎలాగిస్తాడో అలాగ స్వస్థనే దయచేస్తాడు. తర్వాత ఇదంతా మీరు చదవండి. ఆహాజు గడియారం అని, తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి. దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఈయన స్వస్థపరచబడతాడు, బాగుపరచబడిన తర్వాత ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు అతనికి ఇస్తాడు. అంత బాగానే ఉంటుంది. ఈయన చేసిన ఒక తప్పు ఉంది. 20వ అధ్యాయంలో 12వ వచనం నుండి చూద్దాం. అది చేసుకొని మనం ముగించుకుందాం. 20వ అధ్యాయము 12వ వచనం నుండి ఒకసారి చూద్దాం. ఆ కాలమందు బబులోను రాజుకు బలదాను కుమారుడైన బెరోదకల్బదాను హిజ్కియా రోగి ఉన్న సంగతి విని పత్రికలను కానుకలు అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించాడు. ఇప్పుడు హిజ్కియా రోగంతో ఉన్నాడని పక్కన ఉన్నటువంటి ఒక ఆయన తెలిసింది. ఆయన దూతలను పంపించాడు. ఆయన వచ్చిన తర్వాత ఆ దూతలను ఏం చేశాడు? ఆయన లోపలికి రప్పించి తన నగరునందు ఏమి రాజ్యమంది కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారమును, గంధవర్ణములు, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములను సమస్తమును వారికి ఎవరు చూపించాడు? ఏదో రాజ్యం నుండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంట, బబులోను నుండి బలదాను కుమారుడైన ఒక వ్యక్తి హిజ్కియా రోగి ఉంటే వచ్చాడు చూడడానికి. 2 దూతలు వచ్చారు. వచ్చిందే తడుగా రాగానే ఏం చేస్తారు? కూర్చోబెట్టి ఏదైనా భోజనం పెట్టి చక్కగా మంచి పంపించాలి. కానీ హిజ్కియా ఏం చేశాడు తెలుసా? దేవుడు నన్ను ఎలాగ ఆశ్రయించాడు చూడని రాజ్యంలో తీసుకెళ్ళి ఆయనకున్న ఆహార వస్తువులు, గోడౌన్స్, లోపల ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఆయుధశాలలో లోపల ఉన్న బంగారం, వెండి సమస్తం అన్నిటినంట ఆ వచ్చిన ఇద్దరికి మొత్తం
తేట తెల్లంగా ఏది మరుగు చేయక మొత్తం ఇది ఒక పెద్ద తప్పు చేశాడు హిజ్కియా. చూడండి వాక్యంలో 14 వచ్చిన చూడండి. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజుని హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగు. హిజ్కియా, బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పిన. బబులోను సామ్రాజ్యము దేవుని బిడ్డలకు వ్యతిరేకమైందా, దేవుని బిడ్డలకు ఇష్టమైందా? బబులోను వాళ్ళు చెరబట్టి ఒకసారి మందిరానికి కొల్లగొట్టుకుపోయారు నెబుకద్నెజర్ కాలంలో కదా, వస్తాడు తర్వాత. కానీ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారని అడిగితే వాళ్ళు బబులోను నుండి వచ్చారని చెప్పి హిజ్కియా వారికి సెలవు ఇచ్చాడంట. 15 వచ్చాను. నీ ఇంట్లో వారు ఏమేమి చూచారనగా, హిజ్కియా, నా పదార్థంలో దేని మరుగు చేయక నా ఇంట్లో సమస్తం నేను వారికి చూపించి వాడిని అంతర. యెషయా హిజ్కియా ఎట్లా, యెషయా ఉన్నాడు, హిజ్కియా చూడండి, యెహోవా సెలవు ఇచ్చే మాట విను. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరమున్న సమస్తము నేటి వరకు నీ పితరులు సంపూచి దాచిపెట్టినంతా ఈ బబులోను పట్టణం ఎత్తుకొని పోనని యెహోవా సెలవిచ్చి. అర్థమైందా మీకు? నువ్వేం చూపించావంటే మొత్తం చూపించా. అయితే దేవుడు సెలవిచ్చే మాట విను. నీవు మొత్తం మరుగు చేయక చూపించావు కాబట్టి అది దేవుడిచ్చిన సంపద కొందరు చూపించకూడదు. అన్నీ చూపించాడంట. ఒకానొక దినాన రాబోయే దినాల్లో బబులోంచి ఒక రాజు వస్తాడు, నీ యొక్క ఈ మందిరాన్ని కొల్లగొడతాడు, నీ ఇల్లు కొల్లగొడతాడు, రాజ్యంలో సమస్తాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళిపోతాడు. అందుకే రాజైన నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము మందిరాన్ని కొల్లగొట్టి సమస్తాన్ని తీసుకెళ్ళి బానిసలుగా పట్టుకెళ్తారు. ఎవరిని? దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో. అది రాబోయే కాలంలో జరిగేది. యెషయా ముందుగానే చెప్పాడు, నీ దేశంలో ఉన్న సమస్తాన్ని కొల్లగొట్టి తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకు హిజ్కియా 19, హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ జరుగుట మేలే, నా దినములో సమాధాన సత్యం కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో ఆయన ఏం చెప్పాడు? నీ గర్భమందు, ముందు చూడండి 18 వచనంలో, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతానం బబులోను రాజునకు నపుంసకులుగా చెట్టుగా వారిని. పుత్ర సంతానం అంటే ఎవరు తెలుసా? దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో. వీళ్ళందరినీ నపుంసకులుగా, అంటే నపుంసకులుగా కాదు కానీ, అంటే వారిని వివాహం చేయకుండా ఏం లేకుండా వారి నగరంలోనే పెట్టుకుంటాడు ఆయన దాసులుగా. కాబట్టి ఈయనేమంటాడు హిజ్కియా, అయ్యో నా కాలంలో జరగట్లేదు, నాకు మేలే అంటాడు. ఏ వ్యక్తి అంటారు హిజ్కియా? నాకు జరగట్లేదు, నా బిడ్డల కాలంలో జరిగితే జరగలేదు, నాకు నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు ఆయన హిజ్కియా. తర్వాత నా దినంలో సమాధాన సత్యం కలిగిన మేలే కదా యెషయా 20 వచ్చిన. హిజ్కియా చేసిన కార్యముల గురించి, అతని పరాక్రమంతుడి గురించి, అతడు కొలను త్రవ్వించిన కాలువ వేయించి పట్టణంలో నీళ్లు రప్పించిన దాని గురించి యూదారాజుల వృత్తాంతమందు గ్రంథమందు రాయబడి. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా తన కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయను. తర్వాత చనిపోయాడు, తన కుమారుడు మరలా రాజు. దానియేలు 1:1 ఒక మాట చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో ఒక్కసారి చూడండి, ముగించేద్దాం. 3వ సంవత్సరం బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా ప్రభు యుద్ధరాజు యెహోయాకీము దేవుని మందిరం చేసిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతని వస్తువులను షినార్ దేశం దేవతాలయం తీసుకుని పోయి తన దేవతాలయ బొక్కసములో ఉంచెను. 20వ అధ్యాయము 18వ వచనములో ఏముంది? వాళ్ళు తీసుకొని పోతారన్నాడు కదా. తర్వాత దానియేలు గ్రంథంలో అయితే యూదారాజుకు యెహోయాకీము ఏలుబడి, అంటే తన కుమారుల వంశం వచ్చేసింది. ఇంకా యెహోయాకీము ఏలుబడిలో బబులోను సామ్రాజ్యం నుండి వచ్చేసి ముట్టడి వేసి సమస్తాన్ని ఏం చేశాడంట? తీసుకుపోయాడు. ముందు చెప్పాడు యెషయా, బబులోను రాజు నుండి మొత్తం వచ్చి మొత్తం పట్టుకెళ్తారు, నువ్వు ఎందుకు చూపించావు అనవసరంగా. అర్థమవుతుంది. ఇప్పుడు హిజ్కియా చేసిన తప్పేంటంటే, వచ్చినటువంటి దూతలకు ఎవరైతే వచ్చారో వేగులు వాళ్ళకి మొత్తం చూపించారు, వాళ్ళు ఉన్నాయన్నీ చూసుకొని వెళ్ళిన తర్వాత దండెత్తి మొత్తం పట్టుకెళ్ళారు. కాబట్టి ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవాలి. మీ ఇంట్లో కూడా మీరు చేసుకున్న బంగారాలు, మీరు చేసుకున్న వస్తువులు పక్కన వాళ్ళని పిలిచి వాళ్ళకి పిలిచి వీళ్ళకి పిలిచి చూపిపోకండి. మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా మీరు చూపించకూడదు. నేను కొన్నానని చెప్పి మీరు ఆత్రంగా చూపించారనుకో, ఒకటి చూసా బాగుంది, కాసుల పేరు బాగుందా, నెక్లెస్ బాగుందా, అది బాగుందా అన్ని చూపించారనుకో, వాళ్ళకి మైండ్ పాపం అంత దాకా ఉండదు. వాళ్ళకి అప్పుడు దాకా దోచుకెళ్దాని మైండ్ ఉండదు. కానీ మీరు చూపించగానే వాళ్ళకి ఏదైనా కష్టం రాగానే ఏం గుర్తు వస్తుంది? ఈ రోజుల్లో బంగారం కూడా అప్పు తీసుకెళ్తున్నారండి. బయట ఇల్లు పక్కన ఉండేవాళ్ళు, అయ్యా నేను పెళ్ళికి వెళ్తున్నాను, కొంచెం నాకు అది ఎవరా తీసుకెళ్ళలేదా, మా ఇంట్లో కూడా పట్టుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకున్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. గనులు తీసుకెళ్ళి అప్పు తీసుకెళ్ళి పెళ్ళికి వెళ్తున్నాం పట్టుకెళ్ళి వాళ్ళకి అవసరానికి తాకట్టు పెట్టుకుని చాలా కాలం ఇవ్వలేదు. మా ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతుండే. కాబట్టి నీకున్న సొత్తు, నీకున్న దానిని బహిర్గతం చేయకండి ఎప్పుడు కూడా. అది పోవడానికి కానీ దాయబడ్డానికి నాకు ఎంత ఉంది, నాకు దేవుడు ఇన్ని ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు మంచిదే, కానీ వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళకి లేని మనసును మీరే పుట్టిస్తారు. ఇదే విధిగా హిజ్కియా కాలంలో చూపించాడు, మొత్తం పట్టుకెళ్ళిపోయారు, ఒక్కటి కూడా
మిగిలి. కాబట్టి హిజ్కియా మంచివాడే కానీ దేవుని దృష్టిలో గొప్పవాడే కానీ ఒక చిన్న మిస్టేక్ చేసి తెలియకనే మిస్టేక్ చేయడం వల్ల ఆ రాజనగర్లో మందిరంలో ఉన్నవన్నీ కూడా కొల్లగొట్టుకుపోవడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. హిజ్కియాను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలని, కన్నీటి ప్రార్థన చేయాలని, దేవుణ్ణి హత్తుకోవాలని మనం హిజ్కియా నుండి ఈరోజు మనం నేర్చుకోండి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో హిజ్కియా గురించి మేము వింటూ వచ్చాం ప్రభా. హిజ్కియా దేవతా స్తంభాన్ని పడగొట్టి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండి నీతిగా యథార్థంగా జీవించి నిన్ను అనుసరించిన ఆజ్ఞలన్నింటినీ గైకొని నిన్ను హత్తుకొని నీ యొక్క మార్గంలో నడిచాడు. కాబట్టి అతనికి మీరు తోడుగా ఉండి ఎక్కడికి వెళితే అక్కడ అన్నిట్లో విజయం అనుగ్రహించిన దేవుడు ప్రభా. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా, హిజ్కియా వల్లే నేను కూడా నిన్ను హత్తుకొని వెనుక తీయక నిన్ను వెంబడించే కృప నాకు దయచేయండి. మరి హిజ్కియాకి మరణకమైన రోగం కలిగినప్పుడు పరీక్ష చేసినప్పుడు అతను నాయన నీకు మొరపెట్టి ప్రార్థన చేయగా మరి ఆయుష్ని ఇచ్చారు. 15 సంవత్సరాల ఆయుష్ను మీరు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. మాకు కూడా ప్రభా మరి బలహీనతల్లో ఇబ్బంది పడుతున్న నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి బలహీనతను తొలగించి ఆయుష్ దయచే, నువ్వంతలో ఫలము దయచే ప్రభా, దీర్ఘాయుష్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. హిజ్కియా వల్లే నాయన మీరు మాకు ఇచ్చిన సంపదను ఎవరికి తెలియచేయక మేము నాయన గోప్యంగా ఉంచే కృప కూడా మాకు దయచేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజునైనా హిజ్కియా వంటి కొన్ని మంచి లక్షణాలు మేము నేర్చుకొని ఆ విధంగా వెనుతీయక నిన్ను వెంబడించే కృప మాకు దయచేయమని సమస్తానికి అప్పగించుకోవచ్చు. యేసు నామములో, శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకను పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యువతరమా తరలేరా, యువజనమా కదలేరా, యువతరమా తరలేరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. కదలేరా, తరలేరా, కదలేరా, తరలేరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము? ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము?
అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము రా కదలిరా రా తరలిరా రా కదలిరా రా తరలిరా వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది ప్రభు ప్రేమను నీ వెరుగుము ప్రభు దర్శనం నెరవేర్చుము ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది ప్రభు ప్రేమను నీ వెరుగుము ప్రభు దర్శనం నెరవేర్చుము రా కదలిరా రా తరలిరా రా కదలిరా రా తరలిరా యువజనమా కదలిరా యువతరమా తరలిరా యువజనమా కదలిరా యువతరమా తరలిరా